ఏపీలో ఈసారి భారీ పోలింగ్‌కి అవకాశాలు మెండుగా ఉన్నాయని అంచనా వేస్తున్నారు. దానికి ఉదాహరణగా పోస్టల్ బ్యాలెట్‌ని చూపిస్తున్నారు. 2019లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు 2.5 లక్షల మంది ఓట్లేస్తే ఈసారి ఆ సంఖ్య డబుల్ అయింది. ప్రతి జిల్లాలో ఉద్యోగుల ఓటింగ్‌తో సెంట్% పోలింగ్ నమోదైంది. ఇంతలా పోలింగ్ జరగడం ఒక్క రికార్డ్ అని చెబుతున్నారు. అయితే ఇంత పట్టుదలగా పోలింగ్‌కి వచ్చి ఓటింగ్ వేయడం దేనికి సంకేతం అన్న చర్చ వస్తోంది. ఉద్యోగుల పోలింగ్ విషయం చూస్తే కొన్ని ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. నడవలేని వారు, ఒంట్లో బాగోలేని వారు సైతం ఓటు హక్కును వినియోగించుకుందామని ఆరాటం కనబరచడం చూస్తే వారికి ప్రస్తుత ప్రభుత్వం మీద అభిమానం ఎక్కువగా అయినా ఉండాలి, లేదా మార్పైనా కోరుకుంటూ ఉండాలి. అయితే పోస్టల్ బ్యాలెట్లో ఉద్యోగులు వేసిన ఓటింగ్ మీద రకరకాలైన విశ్లేషణలు సాగుతున్నాయి. ఉద్యోగుల్లో కూడా పార్టీల పరంగా విడిపోయిన నేపథ్యం ఉందని, దాంతో అటు ఇటు ఓట్లు దండిగా పడ్డాయన్న, పోటాపోటీగా వచ్చి మరీ ఓట్లేయడం దానికే నిదర్శనం అని విశ్లేషిస్తున్నారు. ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ని ఒక చిన్న సైజు నమూనాగా తీసుకుంటే రేపటి రోజున అసలు పోలింగ్లో కూడా ఇలాగే జనాలు విరగబడి ఓట్లేస్తారా అన్న చర్చ సాగుతోంది. జనాలు ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఓట్లు వేస్తున్నారు అంటే ఒక సంకల్పంతోనే వస్తారు అని అనుకోవాలి. మరి భారీ పోలింగ్ ఏపీలో జరిగితే అది కూడా దేనికి సంకేతం అని కూడా మరో చర్చకు ఆస్కారం ఇచ్చేలా ఉంటుంది. అయితే పోటాపోటీగా రాజకీయ పార్టీల మధ్య పోరు సాగుతున్నప్పుడు వారు వీరు కూడా ఓటర్లను చైతన్యపరిచి పోలింగ్ బూత్లకు తీసుకుని రావడం గతంలో జరిగింది. ఇక ఏపీలో ప్రతి ఒక్క ఓటు కీలకమని అంటున్నారు. ఒక్క ఓటు తేడా అయితే మొత్తం ఏపీ రాజకీయమే మారిపోతుంది అన్న బెంగా కలవరం రాజకీయ పార్టీలకు ఉంది. అందుకే వారు పోస్టల్ బ్యాలెట్ని కూడా ఎక్కడా వదలలేదని టాకు. మొత్తం మీద చూస్తే ఈసారి ఏపీలో భారీ పోలింగ్ ఖాయమని అంటున్నారు. 2019లో దాదాపుగా 80% దగ్గర పోలింగ్ జరిగినట్లుగా అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈసారి అది కాస్త 85%గాన ఉంటే మాత్రం రాజకీయ లెక్కలు కూడా మారిపోతాయని అంచనాలు వేస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతోందో.